ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో పర్యటించనున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి భారీ రోడ్ షో చేయనున్నారు. ప్రధాని పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. సభ ఏర్పాట్లపై ప్రధాని సభ పరిశీలకుడు ఐఏఎస్ కేఎస్ విశ్వనాథన్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. ఇప్పుడు చూద్దాం. ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ముఖ్య పరిశీలకులు కసి విశ్వనాథన్ ఐఏఎస్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా చేశారండి, ఏ రకంగా ఉండబోతుంది. సో మేము ఇక్కడ నియర్లీ ఒక వారం రోజులుగా ఒక్కొక్క ఆస్పెక్ట్లో మేము ఇక్కడ నియర్లీ టీమ్ ఆఫ్ 1000 మెంబర్స్ ఇక్కడ పని చేస్తున్నాం. నియర్లీ ఆల్ ఆస్పెక్ట్స్, గ్యాలరీగా ఉండొచ్చు, మనకి గ్రీన్ రూమ్స్గా ఉండొచ్చు, మనకి వాటర్ సప్లై, శానిటేషన్, టాయిలెట్, ఈ మెడికల్ కిట్స్, ఫైర్, మనకి ఇక్కడ మధ్యలో వెళ్తున్న దారి, ఇవి అన్నీ మేము చెక్ చేసి వీ హ్యావ్ కెప్ట్ ఇట్ రెడీ. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ రెడీ టు గో. ప్రధాని ఎలా ఉంది, ప్రణాళిక ఎలా ఉంది, ప్రధాని వారి షెడ్యూల్ ఎలా ఉంది, వారి సభలో ఏ రకంగా ప్రధానికి సంబంధించినటువంటి వారి సభా నిర్వహణ ఉండబోతుంది. సో ఆయన ఇక్కడ 5:30 ఆ టైంకి ఇక్కడ వెన్యూకి వస్తారు రోడ్ షో ఫినిష్ చేసిన తర్వాత. సో ఆయన ఇక్కడ మామూలుగా కాకుండా మనం ఈ వెన్యూ మధ్యలో నుంచి ఆయన బోత్ సైడ్స్లో ఉన్న మనకి పబ్లిక్తో ఇంటరాక్ట్ చేయడానికి, సో క్లోజ్గా ఉండడానికి ఇటు ఒక ఇన్నోవేటివ్గా ఇట్లా వస్తున్నారు. సో దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ నియర్లీ ఒక 1 అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ నియర్లీ ఒక 2 lakh crores వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లాంచ్ ఇక్కడ చేయబోతున్నారు. చాలా బీట్ మన గ్రీన్ హైడ్రోజన్, మనకి బల్క్ డ్రగ్ పార్క్, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, సో చాలా ప్రాజెక్ట్స్ ఇక్కడ లాంచ్ అయిపోతున్నారు. ఇట్ ఈస్ అ వెరీ ప్రెస్టీజియస్ ఈవెంట్ ఫర్ అస్ అండ్ వీవ్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. సభకు వచ్చే వారి కోసం పార్కింగ్ కానీ ఇతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సో వీ హ్యావ్ సఫిషియంట్ పార్కింగ్. మనకి మల్టిపుల్ ఏరియాస్లో మనకి విఐపీకి, వివిఐపీకి సెపరేట్ పార్కింగ్ పెట్టాం. దెన్ మన మల్టిపుల్ పబ్లిక్ బీట్ వాళ్ళు ఆటోలో వస్తే, వాళ్ళు బస్సెస్లో వస్తే, వాటన్నిటికీ ఒక్కొక్క జిల్లాకి వీ హ్యావ్ మార్క్డ్ సెపరేట్ పార్కింగ్ ఏరియాస్. సో పార్కింగ్ నుంచి మనం ఎలా రావాలి, వాళ్ళు దిగిన వెంటనే మనం ఎక్కువ రాకుండా మనం దగ్గర పార్కింగ్ చూసాం. సో వీ హ్యావ్ మేడ్ ద ప్లాన్స్. సో వీఆర్ హోపింగ్ ఇట్ ఈస్ ఎ సక్సెస్. వారం రోజుల నుంచి కష్టపడుతున్నారు. మొత్తం ఎంతమంది యంత్రాంగం, పోలీస్ పరంగా కావచ్చు, అధికార పరంగా కావచ్చు, ఎంతమంది యంత్రాంగం దీనికి కష్టపడ్డారు? మనకి నియర్లీ ఒక 1500 మెంబర్స్ ఆఫీసర్స్ ఇక్కడ, ఆఫీషియల్స్ రైట్ ఫ్రమ్ నా స్థాయి నుంచి కింద మన శానిటేషన్ స్టాఫ్ నుంచి పని చేస్తున్నారు. కంటిన్యూస్గా 3 షిఫ్ట్స్లో పని చేస్తున్నారు. ఇది కాకుండా పోలీస్ నియర్లీ అన్ని జిల్లాల నుంచి వాళ్ళు ఫోర్స్, చాలా ఎస్పీస్, మన ఐపీఎస్ ఆఫీసర్స్ నియర్లీ ఒక 25 మెంబర్స్ వచ్చారు వాళ్ళ ఫోర్స్తో. సో బిగ్ నంబర్ ఇస్ డిప్లాయిడ్. సో ఈ 1 వీక్ ఆఫ్ హార్డ్ వర్క్ షుడ్ పే ఆఫ్. ప్రధాని మోడీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్య పరిశీలకుడు ఉన్నటువంటి ఐఏఎస్ కేఎస్ విశ్వనాథన్ మొత్తం ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ప్రధాని నేరుగా సభలోకి అందరికీ అభివాదం చేసుకుంటూ సభ మీద వెళ్ళే తరహాలో సభావేదిక అంతా కూడా సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక చక్కటి సభను ప్రజలందరూ తిలకించే అవకాశం కల్పించామని ఐఏఎస్ కేఎస్ విశ్వనాథన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.